శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మీకు నేను సన్యాసి ఎన్ని రకాలు, అంటే సన్యాసం ఎన్ని రకాలు, ఎవరు యోగ్యుడు, సన్యసించిన వాళ్ళు ఎలా ఉంటారు, అసలు సన్యాసం అంటే ఏమిటి, దానికి ఉండవలసిన లక్షణాలేమిటి, ఎలాంటి వాడు సన్యాసం తీసుకోవాలి, దాని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఎందుకు అంటే అందరికీ సన్యసించాలనే ఉంటుంది. ఎందుకంటే ఈ సంసారంలో ఉంటూ ఎప్పుడో ఒకప్పుడు దీని మీద విరక్తి కలిగి సన్యాసం తీసుకుంటాను అని అనుకుంటాం. కానీ దాని సన్యాసికి కావలసిన లక్షణాలు మనలో ఉన్నాయా లేవా అనేది కూడా శాస్త్ర ప్రకారం మనం తెలుసుకోవాలి. దీన్ని అథర్వణ వేదంలోని నారద పరివ్రాజకోపనిషత్, పరివ్రాజకుడు అంటే సన్యాసి. నారదుడు తన యొక్క తండ్రి అయిన బ్రహ్మగారిని అసలు సన్యాసి అంటే ఎవరు, దాని గురించి కొంతమంది ఋషులు అడుగుతారు నారదుడిని. కానీ నారద మహర్షి నాకంటే కూడా బ్రహ్మగారు దీని గురించి బాగా చెప్తారు అని చెప్పి ఈ ఋషులందరినీ కూడా అక్కడికి తీసుకుని వెళతాడనమాట. దీని గురించే మనం ఇప్పుడు కొంచెం చెప్పుకుందాం. ఇది ఉపనిషత్తుల్లోదే, అందుకని అందరికీ తెలియడం కోసమే దీన్ని నేను పెడుతున్నాను. అంతేగాని నాకంతా ఉపనిషత్తులు తెలుసు అని మీరు భావించొద్దు. ఎందుకంటే ఎంతో కొంత మనకి విషయ జ్ఞానం ఉండటం కోసమే దీన్ని విపులంగా, అంటే పబ్లిక్లో ఎవరు కూడా దీని గురించి చెప్పరు. ఎందుకంటే జనాలందరూ కూడా 99% సంసారంలో ఉన్నవాళ్ళవే కదా. సన్యాసం అనేది అంత సులభమైన విషయం కాదు. కానీ మనకి కాషాయ వస్త్రాన్ని వేసుకున్న వాళ్ళందరూ కూడా సన్యాసులు అనుకోవడం చాలా భ్రమ. వాళ్ళు పొట్టకోటి కోసమే బద్ధకం, అంటే కర్మ చెయ్యకూడదు సన్యసించాలి అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు చేస్తున్నదంతా కర్మే కదా. సన్యాసి అయిన వాడు నిష్కామి, నిష్కర్మి, నిస్సంగం, ఇలాంటివన్నీ లక్షణాలు సన్యాసికి ఉండాలన్నమాట. దాని గురించి మనం కొంచెం ఈరోజు చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పూర్వం ఒకప్పుడు పరివ్రాజకుడైన నారద మహర్షి అన్ని లోకాల్లో సంచారం చేస్తూ దారిలో కనిపించిన తీర్థాల్ని, క్షేత్రాల్ని దర్శించి వాటన్నిటినీ పుణ్యతీర్థాలుగా చేశాడు. అలా సంచరిస్తున్న మహర్షి చిత్తశుద్ధిని పొంది నిర్వికారుడు, శాంతుడు, ధాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడుగా మారిపోయాడు. అలా అంతటా వైరాగ్యాన్ని చూపుతూ స్వస్వరూపానుసంధానాన్ని అనుసంధించాడు. ఒకనాడు ఆయన ఎంతోమంది మహర్షులతో నిండిన పవిత్ర నైమిసారణ్య క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ మహర్షులందరికీ వైరాగ్య బోధలు చేస్తూ అంటే సరిగమాది సప్తస్వరాలతో ప్రాపంచిక విషయాల గురించి చెప్పకుండా వారికి కేవలం నివృత్తి మార్గాల గురించి మాత్రమే చెబుతూ హరికథా కలాపాలు చేస్తూ అక్కడున్న స్థావర జంగమాలని, భగవద్భక్తి స్వరూపులైన మానవుల్ని, మృగాల్ని, కింపురుషాది దేవతల్ని, అప్సరసగణాల్ని ఆనందింపజేస్తున్నాడు. అంటే ఓన్లీ తత్వాన్నే చెప్తున్నాడు. చెప్పుకున్నా కదా, సరిగమ 10 దిశలు చెప్పకుండా, అంటే లౌకికుల్ని బాహ్య విషయాలతో ఆనందపరచకుండా ఆత్మ ఏమిటో, అసలు పరమాత్మ ఏమిటో, ఆనంద స్వరూపం అంటే ఏమిటో చెప్తూ వస్తున్నాడు అన్నమాట. అలాగా తమ సన్నిధికి వచ్చిన నారద మహర్షిని చూసి అక్కడున్న సౌనకాది మహర్షులు ఎదురు వెళ్ళి ఆర్షపాదాలు సమర్పించి, నైమిసారణ్యంలో అంటే సౌనకుడే అని కదా మనకు చెప్పుకుంటూ ఉంటాము, అలా అనమాట, ఆయన్ని ఘనంగా సత్కరించారు.
ఆ మహర్షులంతా అప్పుడు 12 సంవత్సరాలు నడిచే సత్రయాగ దీక్షలో వాళ్ళు ఉన్నారన్నమాట. వారంతా వేదశాస్త్రాల్ని పఠనం అధ్యయనం చేయటంలో ఎంతో సమర్థులు, సర్వజ్ఞులు, తపోనిష్ఠులు, జ్ఞాన వైరాగ్య సంపన్నులు. నారద మహర్షిని వారంతా ఒక ఆసనం మీద కూర్చోబెట్టారు. ఆయన సుఖంగా కూర్చున్న తరువాత భక్తితో ఇలా ప్రశ్నించారు: మహాత్మా బ్రహ్మపుత్ర, ఏ సాధన చేస్తే మాకు మోక్షం లభిస్తుందో తెలియచేయండి అని వారికి అడిగారు. అటు సరే వారికి నారదుడు ఇలా సమాధానం చెప్పడం ప్రారంభించాడు: మహర్షులారా, ఫస్ట్ థింక్, మంచి వంశంలో పుట్టినవాడు, శాస్త్రోక్తంగా ఉపనయనం చేసుకున్నవాడు, ఉపనయనాది 44 సంస్కారాలు పొందినవాడు, తనకు ప్రీతిపాత్రుడైన గురువు సన్నిధిలో సకల విద్యల్ని వేదాల్ని అభ్యసించినవాడు, 12 సంవత్సరాల పాటు గురుకులంలో ఉంటూ గురువుకి సేవలు చేసినవాడు, 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్య దీక్ష వహించిన ఆ తరువాతే గృహస్థాశ్రమానికి స్వీకరించినవాడు, తరువాత వానప్రస్థాశ్రమంలో కూడా తన గురువు బోధ ప్రకారం జీవితాన్ని గడిపినవాడు, 4 రకాల బ్రహ్మచర్యాన్ని, 6 విధాల గార్హస్థ్యాన్ని, 4 విధాల వానప్రస్థ ధర్మాలని అభ్యసించినవాడు, 4 రకాల సాధనా విధాలను తెలిసినవాడు, సంసార సుఖాన్ని మనస వాచ కర్మణ తిరస్కరించినవాడు, ఆశలు వదిలేసినవాడు, ఈష్ణత్రయాల మీద కోరిక లేనివాడు, శత్రువులు లేనివాడు, శాంతుడు దాంతుడు అయిన సన్యాసి పరమహంస ఆశ్రమాన్ని స్వీకరించి చ్యుతిరహితమైన స్వస్వరూప ధ్యానంలో తన శరీరాన్ని త్యాగం చేసిన వాడు మోక్షాన్ని పొందుతాడు అని క్లుప్తంగా చెప్పాడు నారద మహర్షి. తర్వాత ఆ ఉపదేశం విన్న మహర్షులు తిరిగి నారదుడితో: భగవంతా, మాకు సన్యాస విధిని గురించి బోధించండి అని ప్రార్థించారు. నారదుడు వారు చెప్తున్నారు: మహర్షులారా, ఇది నేను చెప్పాల్సింది కాదు, నా తండ్రి బ్రహ్మదేవుల వారే చెప్పవలసిన విషయం, వారితోనే మీకు చెప్పిస్తాను అని చెప్పి వారు చేసే యాగం పూర్తయిన తరువాత ఆ మునులందరినీ వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ కొలువై ఉన్న చతుర్ముఖ బ్రహ్మని మునులందరితో కలిసి నమస్కరించి ఇలా స్తుతించి ప్రార్థించాడు: స్వామి, నీవే గురువువి, నీవే తండ్రివి, సకల విద్యా రహస్యాలు తెలిసిన వాడివి, సర్వజ్ఞుడివి. నా కోసం మీరు ఒక రహస్యాన్ని చెప్పాలి. అది ఏమిటంటే, పరివ్రాజకుడి అంటే సన్యాసి స్వరూపం, అతడు ఆచరించాల్సిన ధర్మాలు, వీటి గురించి చెప్పండి అని కోరాడు. ఈ విధంగా నారదుడి చేత కోరబడ్డ బ్రహ్మదేవుడు తన ముందు నిలిచిన మునీశ్వరందరినీ చూసి సంసార బాధ నివృత్తిని తెలియచెప్పటం కోసం కొద్దిసేపు సమాధి స్థితిలో ఉండి కళ్ళు తెరిచి వారికి ఇలా చెప్పడం ప్రారంభించాడు. సరే, ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, నారదుడు చెప్పిన విషయాలు ఏంటి? 12 సంవత్సరాల గురుకులంలో ఉండాలి, 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్య దీక్ష పాటించాలి, 25 సంవత్సరాల తర్వాత గృహస్థాశ్రమంలో వెళ్ళాలి. ఇవన్నీ నారద మహర్షులు చెప్పారు. దాని తర్వాత ఇదంతా విన్న నారదుడు తిరిగి బ్రహ్మని ఇలా అడిగాడు. అంటే అదే మాటని బ్రహ్మ కూడా చెప్పారనమాట. సరే, అది తెలిసిన విషయం కాబట్టి దాని తర్వాతది అడిగారు: తండ్రి, సన్యాసానికి అర్హత సంపాదించడానికి ఏం చేయాలి? సన్యాసానికి అధికారులు ఎవరు? వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని బ్రహ్మ చెబుతున్నాడు. నారదా, ముందు నీకు సన్యాసానికి యోగ్యుడెవరో చెప్పి ఆ తర్వాత సన్యాస విధిని గురించి చెబుతాను, సావధాన చిత్తంతో విను అని ఇక్కడ బ్రహ్మగారు చెప్తున్నారు. ఎవరెవరు అయోగ్యులు ఇక్కడ చెప్తున్నారన్నమాట. యోగ్యం కానివారు: నపుంసకుడు, భ్రష్టుడు, అంగవికలుడు, స్త్రీ సంపర్కం కలిగినవాడు, చెవిటివాడు, బాలుడు, మూగవాడు, నాస్తికుడు, శంఖచక్రాలు వేయించుకున్నవాడు, జీవనోపాధి కోసం సన్యసించాలనుకునేవాడు, వైఖానసుడు, శివార్చకుడు, ధనం కోసం వేదాధ్యయనం చేయించేవాడు, కుష్ఠురోగి, అగ్నిహోత్రం చేయనివాడు. ఇలాంటి వారంతా తమకు వైరాగ్య భావం ఉన్నప్పటికీ సన్యాస స్వీకారానికి యోగ్యులు కారు. కేవలం సాధనా చతుష్టయ సంపద కలిగిన వాడే పరమహంస పదవికి సన్యాసానికి అధికారి అవుతాడు. అంటే పరమహంస పదవికి సన్యాసానికి అధికారి అవుతాడు. ఇక్కడ ఫస్ట్ చెప్పాను, ఫస్ట్ ఫౌండేషన్ సాధనా చతుష్టయం.
సన్యాసానికి వెళ్ళే ముందు ఇవన్నీ పక్కాగా ఉన్నాయా లేదా అనేది మనమే అబ్జర్వేషన్ చేసుకోవాలి. సాధనా చతుష్టయం మీకు నేను అందుకనే ఫస్ట్లోనే పెట్టాను. కొంతవరకు సన్యాసానికి అధికారి అవుతాడు అంటే పరివ్రాజ అంటే పరివ్రాట్ అని కూడా అంటారు. అంటే ఈ సమస్తాన్ని విడిచిపెట్టినవాడు, అందుకని సన్యాసి అన. సకల భూతాలు తన వల్ల, ఆ సకల భూతాల వల్ల తాను అభయాన్ని పొందేవాడే పరివ్రాట్. కృష్ణయ్య కూడా ఇదే చెప్పారు. తన వల్ల ఇతరులు భయపడకూడదు, ఇతరుల వల్ల తానుకి భయం కలగకూడదు. ఇదే సన్యాసి యొక్క లక్షణం. ఇంతకుముందు చెప్పిన నపుంసకుడు నుంచి 15 అంటే అగ్నిహోత్రం చేయని వాడు వరకు, వీరితో పాటు పాపి, పతితుడు, పాషండు, 2-3 సార్లు వైరాగ్యం లేకుండా సన్యాసించినవాడు. కొంతమంది అంతే, సన్యాసం చేసుకుంటారు, వెళ్ళిపోతారు, 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తారు, మళ్ళీ గృహంలో మళ్ళీ ప్రవేశిస్తారు. అంటే సంసారంలో మళ్ళీ ఇలాంటి వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. అందుకనే ఈయన ఇక్కడ ఇలాంటి వాళ్ళకి వైరాగ్యం అనేది వచ్చిపోయేదిగా ఉంటుందన్నమాట. వీరంతా ఆత్రంతో సన్యాసం తీసుకున్నప్పటికీ దానికి అర్హులు కారు. ఇక్కడ ఆతురకాలం అంటే ప్రాణం పోవటానికి కొద్ది సమయానికి ముందు తీసుకునే సన్యాసాన్ని ఆతుర సన్యాసం అంటారు. అంటే ఇంకా ఒక్క నిమిషంలో, ఎలాగా మనకి ఖట్వాంగుడు 2 నిమిషాల్లోనే మొత్తం అంతా త్యజించి ఆతుర సన్యాసం అన్నిటినీ పరిత్యజించి ఆయన మోక్షాన్ని పొందాడు కదా. అది అంటే ఈ మనస్సు ఎలా ఉండాలి అంటే ఒక్క నిమిషంలో త్యజించగలదు, మొత్తాన్ని పట్టుకోగలదు. మనస్సుకే అంత బలం ఉందన్నమాట. అది ఇలాంటి ప్రాణావసానస్య సమయాన్ని తప్ప మిగిలిన కాలాన్ని ఆతుర కాలం అని చెప్పకూడదు. అంతేగాని ఏదో నీకు భార్య మీద కోపం వచ్చి ధనం లేదనో, ఏదో సుఖాలు లేవనో, లేదు ఈ సంసారాన్ని భరించలేకో, వీళ్ళందరూ ఆతుర సన్యాసం, ఈ ఆతుర సన్యాసాన్ని సన్యాసం అని అన్నారు అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరైనా ప్రాణం పోయే సమయంలో తప్ప కదా, అలా తీసుకున్న సన్యాసం వారికి మోక్షాన్ని ఇవ్వదు. ఆతుర సన్యాసంలో కూడా ఆయా మంత్రాలతో శాస్త్ర విధితో సన్యాసం స్వీకరించాలి. రామకృష్ణ పరమహంస శిష్యుల్లో వీళ్ళందరూ కూడా ఇలాగే చేస్తారన్నమాట. దానికి కూడా ఒక విధి ఉంటుంది, అది సన్యాసులకే తెలుస్తుంది. నేను దాన్ని క్లియర్ చేయలేను మీకు, ఎందుకంటే దాన్ని వాళ్ళే చేయాలి. ఈ ఆతుర సన్యాసంలో, క్రమ సన్యాసంలో ప్రైష మంత్ర భేదం ఉండదు, కర్మరహితమైన మంత్రం కూడా ఉండదు. అసలు కర్మ కూడా మంత్ర పద్ధతిని కోరుకుంటుంది. మంత్రం లేని కర్మ అనిపించుకోదు, దాన్ని కర్మ అంటారు. కనుక అన్ని రకాల కర్మలలో మంత్రాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఇక్కడ మంత్రం అంటే మీరు ఏదో వేరే అనుకోకండి, సాధన, అవునా? విడిచిపెట్టకూడదు. మంత్రరహితంగా చేసే కర్మ భస్మంలో చేసే హోమంలాగా వ్యర్థమైపోతుంది. ఆతుర సన్యాసం అంటే విధి విధానంగా చెప్పబడ కర్మ కొంచెం సంగ్రహంగా ఉంటుంది. అందుకని నారద, ఆతుర సన్యాసానికి కూడా మంత్రవిధి చెప్పబడింది. అహితాగ్ని అయిన వాడు బాగా విరక్తి చెందినప్పుడు అతడు దేశాంతరంలో ఉండి సర్వస్వదక్షిణా స్వరూపమైన ప్రాజాపత్యం అనే యాగాన్ని జ్వలంలో నిర్వర్తించి ఆ తరువాత సన్యాసాన్ని స్వీకరించాలి. మనస్సుతో కానీ, శాస్త్రవిధిగా కానీ, మంత్రావృతితో కానీ జలంలో వేదోక్తంగా తన అనుష్ఠానాన్ని పూర్తి చేసి, ఇక్కడ ఏవీ లేవనుకోండి, అప్పుడు మనస్సుతో అక్కడ సన్యాసాన్ని స్వీకరించవచ్చు అన్నమాట. బాగా విరక్తి చెందినవాడు సన్యాసాన్ని స్వీకరించాలి. అలా చేయనివాడు పతితుడవుతాడు అని ఇక్కడ చెప్పారు. సరే, అయితే ఇక్కడ సన్యాసం అంటే మనిషికి ఎప్పుడైతే మనసులో సమస్త వస్తువుల మీద వైరాగ్యం కలుగుతుందో అప్పుడే అతడు సన్యాసం స్వీకరించాలి, కానీ వైరాగ్యం లేకుండా స్వీకరించకూడదు. అలా చేస్తే పతితుడవుతాడు. విరక్తి చెందినవాడే సన్యాసించాలి, వైరాగ్యం లేనివాడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. విరక్తి లేనివాడు సన్యాసిస్తే నరకానికి వెళతాడు. అలాంటి వాడిని ద్విజాధముడు అంటారు. అంటే రెండిటికి పడ్డ రేవడి అంటారు కదా, చెడ్డ రేవడి అని. అటు
ఇటు సన్యాసి అయ్యి మోక్షాన్ని పొందలేడు, అటు మళ్ళీ కర్మఫలాన్ని అనుభవించి మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. అందుకనే రెండిటికి చెడతాడు అని. గృహస్థాశ్రమానికి స్వీకరించాలి. విరక్తి లేనివాడు సన్యసిస్తే నరకానికి వెళతాడు. అలాంటి వాడిని ద్విజాధముడు అంటారు. ఎవరు జిహ్వని, ఉపస్థని, ఉదరాన్ని, హస్తాన్ని తన వశంలో ఉంచుకొని వాటి ప్రభావానికి లోను కాకుండా ఉంటున్నాడో అలాంటి విజితేంద్రియుడు. విజితేంద్ర అన్నారు కృష్ణయ్య కూడా. కొన్ని జ్ఞాన సన్యాస యోగం, కర్మ సన్యాసం, జ్ఞాన సన్యాస యోగం, ఈ రెండు కూడా అసలు సన్యాసులు చేయవలసిన విధి ఏమిటి అనేది భగవద్గీతలో మనకి స్పష్టంగా చెప్పారు. విజితేంద్రియుడు అంటే అన్ని ఇంద్రియాల్ని జయించినవాడు విజితేంద్రియుడు కదా. బ్రహ్మచర్య వ్రతాన్ని నిష్ఠగా పాటిస్తున్నవాడు వివాహం చేసుకోకుండా సన్యాసం స్వీకరించాలి. అతడు సంసారాన్ని నిస్సారమైన దానిగా గ్రహించి కేవలం పరబ్రహ్మ మీదే దృష్టిని నిలపాలి. జ్ఞానం అనేది నివృత్తి రూపంలో, సన్యాస రూపంలో ఉంటుంది. అందుకనే సన్యాసం రూపము అంటే నివృత్తి మార్గీయుడు అని అర్థం అన్నమాట. అంటే సన్యాసి ఏమీ చెయ్యడు. ఇందులోనే మీకు ఇలా చెప్పుకుంటూ వెళుతుంటే మీకు రమణ మహర్షి లక్షణాలన్నీ కూడా ఇందులో మీకు కనపడతాయి అన్నమాట ఉంటుంది. కనుక బుద్ధిమంతుడైన వాడు ఈ లోకంలో ముందుగా జ్ఞానాన్ని సంపాదించి సన్యసించాలి. ఇలా చెప్పడం వల్ల వేదోక్త రీతిగా సమస్త కర్మల్ని, మంత్రాల్ని విడిచిపెట్టినప్పటికీ అది నిజమైన సన్యాసం అనిపించుకోదు. అది కూడా మరో రూపంలో చేసిన కర్మే అవుతుంది. అంటే ఇవన్నీ లేకపోతే మానవుడికి ఎంతవరకు అతడి కర్మేంద్రియాలు సంచలనంతో ఉంటాయో అంతవరకు అతడికి ప్రవృత్తి రూపమైన ధర్మం ఉంటుంది. అందుకనే రామకృష్ణ పరమహంస తన తండ్రికి పిండోదకాలు వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తే చేతులు కూడా సహకరించలేదు అంటారు. అంటే మన మనస్సే కాదు, ఇంద్రియాలు కూడా సహకరించకుండా ఉంటాయన్నమాట. అతని తల కింద ఒక బంగారు చెక్కు, ఎవరో ఒక ఆయన చెక్కు పెడితే, ఏదో బంగారు నాణాన్ని పెడితే మంచం మీద ఆయన నిద్ర పట్టలేదు. అంటే శరీరమే త్యజించేసింది. ఆంతరికంగా కాకుండా, అంతరింద్రియాలు కాకుండా బాహ్యేంద్రియాలు కూడా వాటిని అంటే కర్మని విడిచిపెడతారు. అది సన్యాసం అంటే ఆ లక్షణాలు ఉండాలన్నమాట. అంతవరకు అతడికి ప్రవృత్తి రూపమైన ధర్మం ఉంటుంది. జ్ఞానం అంటే సాధకుడు నివృత్తి మార్గంలో పరమాత్మను గురించి తెలుసుకోవటమే దీన్నే జ్ఞానం అంటారు. ఇదే సన్యాసం అంటే. ఈ విధంగా సన్యసించిన వాడే పరివ్రాజ అనే పదానికి తగినవాడు. విరాగి అయినవాడు ఎప్పుడైతే పరమాత్మ తత్వాన్ని గ్రహించగలుగుతున్నాడో, సనాతనుడైన పరబ్రహ్మం గురించి తెలుసుకుంటున్నాడో, అప్పుడు అతడు ఒక దండాన్ని ధరించి శిఖి యజ్ఞోపవీతాల్ని పరిత్యజించాలి. ఇక్కడ వీళ్ళకి శిఖ కూడా ఉండదు, ఓన్లీ ముండనం. అవునా? లోకంలో ఎవరైతే పరమాత్మ కన్నా వేరుగా ఉన్న అనాత్మ వస్తువుల మీద ఆసక్తిని పూర్తిగా వదిలిపెట్టి అన్ని కోరికల్ని త్యజించి పరబ్రహ్మం మీద అనురక్తిని పెంచుకుంటున్నారో అలాంటి వారే భిక్షాన్నాన్ని స్వీకరించటానికి అంటే సన్యాసి కావడానికి అర్హుడవుతాడు. అలాగే ఎవరైతే అందరి చేత పూజించబడి నమస్కరించబడినప్పుడు ప్రశాంతమైన ఆనందమైన ముఖంతో ఉంటారో, అలాగే ఇతరుల చేత దూషించబడి కొట్టబడినప్పుడు కూడా అదేవిధంగా ప్రసన్నమైన శాంతమైన ముఖంతో ఉంటారో అలాంటి వాడే భిక్షాన్ని స్వీకరించడానికి అర్హుడవుతారు. ఈ విధంగా చెప్పటం వల్ల స్తుతి నిందలలో, గౌరవ తాడనాలలో స్థిరచిత్తం కలిగి ప్రకృతి మాయకి లోబడకుండా అన్నీ సమానమేనని భావిస్తూ సర్వకాలాల్లో ఆత్మారాముడైన వాడు నిజమైన భిక్షువు అని తెలుస్తుంది. సర్వత్రా వ్యాపించిన వాసుదేవుణ్ణి అద్వయమైన అక్షర పరబ్రహ్మని నేనే అయి ఉన్నాను అని ఎవడైతే నిశ్చయభావంతో ఉంటాడో, అంటే ఇది అనుభవం రావాలి. అనుభవం రానంత వరకు వాళ్ళు సన్యాసాన్ని స్వీకరించినప్పటికీ వాళ్ళు అంతటా పరమాత్మయ్య ఉన్నాడు అని ఒప్పుకోరు. అది అలా ఉంటుందన్నమాట. అతడే భిక్షాన్నం భుజించడానికి అర్హుడు. ఎవరికి శాంతి, సమం, శౌచం, సంతోషం, సత్యం, ఆర్జవం,
దీనత్వం, దంభం అనే 8 లక్షణాలు ఉంటాయో అతడే కైవల్యాశ్రమంలో నివసిస్తాడు. ఎవరైతే త్రికరణ శుద్ధిగా హింసామయమైన పాపభావాన్ని ఏ జీవికి కలగకుండా ఉన్నాడో, అంటే ఏ జీవికి చేయకుండా ఉన్నాడో, ఎప్పుడూ అందరికీ హితాన్నే చేస్తున్నాడు, అలాంటి వాడే భిక్షువు అవుతాడు. అది ఇక్కడ చెప్పారు. ధైర్యం, శమం, బహిరింద్రియ నిగ్రహం, అస్థేయం, బాహ్యాభ్యంతర శుచి, ఇంద్రియ నిగ్రహం, ప్రజ్ఞ, బ్రహ్మ విద్య, సత్యం, క్రోధరాహిత్యం, ఇవి ఉండాలి అనేవి ధర్మ లక్షణాలుగా చెప్పబడ్డాయి. ఈ 10 రకాల ధర్మాల్ని పాటిస్తూ నిశ్చలమైన మనసుతో విధి విధానంతో వేదాంత శ్రవణం చేస్తూ రుణత్రయ విముక్తుడైన బ్రహ్మనిష్ఠుడే సన్యాసాన్ని స్వీకరించాలి. ఎవడైతే లోకంలో తాను పూర్వం అనుభవించిన భోగాల్ని, ముందర రాబోయే సుఖాన్ని తలుచుకోకుండా ఉంటాడో, ప్రస్తుతం లభించిన భోగాల్ని కూడా అభినందించడు, అలాంటి వాడే ముక్తిని పొందుతాడు. అంతరింద్రియాల్ని లోపల, బాహ్యేంద్రియాల్ని బయటనే నిరోధిస్తూ మనం చెప్పుకున్నాం కదా, రామకృష్ణ పరమహంస గురించి అనమాట. అవునా? విషయాల మీద విరక్తి చెంది ఉంటాడో అలాగే తన బహిరింద్రియాల్ని అంతర్ముఖం చేస్తూ అంతరింద్రియాల్ని బహిర్ముఖం చేస్తూ అసంగుడై ఉంటాడు. అతడే నిరంతరం కైవల్యాశ్రమంలో ఉంటాడు. ప్రాణం పోయిన తరువాత శరీరం ఎలాగైతే సుఖదుఖాల్ని స్వీకరించలేదో అదేవిధంగా ప్రాణంతో ఉన్నప్పటికీ సుఖదుఖాల్ని అనుభవించకుండా సమచిత్తంతో ఎవడు సంచరిస్తుంటాడో అతడు మోక్ష మార్గాన్ని చేరుకుంటాడు. ఆ సన్యాసి ఏం చేయాలి? 2 కౌపీనాల్ని, అంటే 2 గోచీల్ని, ఒక కంబళిని, ఒక దండాన్ని, ఈ 3 మాత్రమే యతి అయిన పరమహంస సన్యాసి అయినవాడు స్వీకరించాలి. ఇప్పుడు రమణ మహర్షి మనకు కనబడుతున్నారా? అది ఇంతకన్నా అధికంగా తీసుకోకూడదు. ఒకవేళ సన్యాసి ఆసక్తితో చెప్పిన దానికన్నా అధికంగా స్వీకరిస్తే అతడు రౌరవాది నరకాలని పొంది పశుపక్షాదులలో జన్మిస్తాడు. ఒకవేళ వస్త్రం చినిగిపోతే దాని దారంతో కుట్టుకుని దాన్నొక బొంతలాగా తయారు చేసి కాషాయ రంగుని అద్ది ఏకవస్త్రంగా ధరించాలి. సన్యాసి వస్త్రాన్ని ధరించి కానీ దిగంబరుడుగా కానీ ఉంటూ ఏకాగ్రతతో నిశ్చలమైన మనస్సుతో అభేద దృష్టితో ఆశల్ని విడిచిపెట్టి ఎప్పుడూ ఒంటరిగానే సంచరించాలి. కేవలం వర్షాకాలంలో మాత్రమే ఒకచోట నివసించాలి. ఇది సన్యాసి ధర్మం. మనకు కనిపించే సన్యాసులు అంటే మీరు కలియుగంలో మరి ఎలా అండి అని అనొచ్చు. అంటే మంచి పనులు చేస్తూ ఉండొచ్చు, కానీ తను సన్యాసిని అని, పరివ్రాజకుడిని అని చెప్పుకోవడం ఎంతవరకు మనం నమ్మొచ్చు, అది నేను చెప్పేదన్నమాట. సరే కృష్ణయ్య, యతి అయిన వాడు నిజ కుటుంబాన్ని, భార్యాపుత్రుల్ని వదిలిపెట్టి అలాగే సమస్త వేదాంగాలని, యజ్ఞాన్ని, యజ్ఞోపవీతాన్ని కూడా వదిలిపెట్టి, అందుకనే కృష్ణయ్య చెప్పారు జ్ఞాన సన్యాస్య కర్మాణి అన్నారు. అంటే జ్ఞానాన్ని కూడా అక్కడ వదిలిపెట్టాలి. అంటే వేదాధ్యయనం చేయటం కానీ ఇలాంటివన్నీ ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ తాను ఆ మూర్తి అయిపోయారు కాబట్టి జ్ఞానానికి తెలుసుకొనికి ఇంకేమైనా జ్ఞానం కావాలా? కరలేదు కదా. అందుకని యజ్ఞోపవీతాన్ని ఎందుకు తీయాలి అంటే, యజ్ఞోపవీతం దేనికి ధారణ చేస్తారంటే జ్ఞానాన్ని సముపార్జించడం కోసం. అవునా? దానికి యజ్ఞోపవీతం కావాలి. ఎందుకంటే అక్కడ గాయత్రి చేస్తారు కాబట్టి. గాయత్రి జ్ఞానస్వరూపం కూడా వదిలిపెట్టి రహస్యంగా సంచరించాలి అన్నారు. అంటే యజ్ఞోపవీతాన్ని కూడా వదిలిపెట్టి రహస్యంగా సంచరించాలి. అతడు కామ, క్రోధ, దర్ప, మోహలోభాలనే దోషాల్ని సంపూర్ణంగా త్యజించి మమకారరహితుడై ఉంటే నిజమైన పరివ్రాజకుడవుతాడు. రాగద్వేషాల్ని వదిలి మట్టిని, బంగారాన్ని సమానమైన విలువతో చూసేవాడు. నిజ జీవితంలో తన ప్రవర్తన ద్వారా ఏ జీవికి దుఃఖాన్ని కలిగించిన వాడు, దేని మీద కొంచెం కూడా ఆశ లేనివాడే యతీశ్వరుడు. అందుకని రామకృష్ణుని పరమహంస అని
పరివ్రాజకుడు, పరమహంస పరివ్రాజకుడు అనమాట ఆయన. రమణ మహర్షి పరివ్రాజకుడు, అవునా, సన్యాసి. అలాగే దంభహంకార, హింసాలోభత్వం, దీనత్వం లాంటి దుర్గుణాలు లేనివాడు, ఆత్మజ్ఞాన నిష్ఠుడు అయిన యతీశ్వరుడికే మోక్షం లభిస్తుంది. అదేవిధంగా అన్ని ఇంద్రియాల్ని తన అదుపులో ఉంచుకున్నవాడే జ్ఞానసిద్ధిని పొందుతాడు. తన ఇష్టప్రకారం భోగాల్ని స్వేచ్ఛగా అనుభవించటం వల్ల ఎవరికి కామం శాంతించదు. హోమద్రవ్యాలు వేస్తే అగ్ని ఇంకా ప్రజ్వలిన విధంగా కామం కూడా విషయానుభవాల వల్ల వృద్ధి చెందుతుందే కానీ శాంతించదు. అయితే హోమకొండంలో అగ్ని ప్రజ్వలిల్లుతున్నప్పుడు సమిధలు వేస్తే కొంతసేపు అగ్ని శమించినట్లు కనిపించినా తర్వాత మళ్ళీ ప్రజ్వలిస్తుంది కదా. అంటే ఆ లోపల అవి చేరిపోతాయి అన్నమాట. తిరిగి అది మరింత అధికంగా ప్రజ్వలిల్లుతుంది. అందుకనే మనకి యాయాతి చరిత్ర అందుకనే వచ్చింది కదా. ఆయన అన్నీ అనుభవించి కామాన్ని ఎవరు జయించలేరు. అది ఎంత జయించినా సరే అది ఇంకా కావాలనే అనిపిస్తుందని, అంటే ఎక్కువ ఏదైతే భోగిస్తారో వాళ్ళకి దాని మీద విరక్తి కలుగుతుందన్నమాట. అందుకనే ఎవరైతే అనుభవించి చెప్తారో అది సత్యము అని మనకి భాగవతంలో మనకు చెప్పారు కదా, అలా అన్నమాట. తిరిగి అది మరింత అధికంగా ప్రజ్వలిల్లుతుంది. అదేవిధంగా కామాగ్నితో నిండిన హృదయం అనే హోమకుండం కామాన్ని అనుభవించినప్పుడు కొద్దిసేపు కామాగ్ని తగ్గుతున్నట్లుగా ఉంటుంది. కానీ తిరిగి ఆ కామాగ్ని భోగేచ్ఛతో మరింత విజృంభిస్తుంది. కనుక ఎవరు కామభోగాలకి వశుడు కాకూడదు. ఏ మానవుడైతే ఇష్టం కాని విషయాలు విని, మృదువైన కఠోరమైన వస్తువుల్ని తాకి, రుచిగలవి రుచి లేనివి అయిన పదార్థాలని భుజించి, వికారమైన సుందరమైన దాన్ని చూసి, సుగంధ దుర్గంధాల్ని వాసన చూసి, అంటే పంచేంద్రియాలతో ఆనందాన్ని వికారాన్ని పొందడో అతడు జితేంద్రియుడని చెప్పబడతారు. ఎవడు తన వాక్కుని మనసుని పరిశుద్ధం చేసి రహస్యంగా సంచరిస్తూ వాటిని తన అదుపులో ఉంచుకుంటాడో అతడే ముక్తిని పొందుతాడు. ఎందుకంటే సంఘం కూడదు అని ఎందుకు చెప్తారు అంటే, సంఘంలో మనం ఎంత జాగ్రత్తగా మెసిలినా ఎంతో కొంత మనకి ఆ యొక్క ప్రభావం పడుతుందన్నమాట. అందుకనే సన్యాసి ఎప్పుడూ కూడా ఏకాంతంగా ఉండాలి అని చెప్తారు. బ్రహ్మనిష్ఠుడైన వాడు ఎవరి నుంచి సన్మానాల్ని స్వీకరించకూడదు. వాటిని విషంలాగా వదిలిపెట్టాలి. ఎలాంటి గౌరవాల మీద కోరిక లేకుండా ఉద్వేగంతో ఉండాలి. ఎప్పుడు ఇతరుల నుంచి అవమానాల్ని అమృతంలాగా వాంఛించాలి. ఇతరులకి అవమానం కలిగితే తనకి అహంకారం కలుగుతుంది కదా. అంటే మామూలుగా అయితే తన ముదుటి ఎవరినైనా అవమానపరిస్తే నేనే గొప్పవాణ్ణి అనే అహంకారం కలుగుతుంది. అలాగే తనని ఎవరైనా అవమానపరిస్తే అహంకారం అణుగుతుంది నశిస్తుంది. అతడి సంచిత పాపకర్మ కూడా నశిస్తుంది అంటారు. అంటే అందుకనే కృష్ణయ్య జ్ఞానకర్మ సన్యాస యోగంలోని ఒకటి చెప్తారు. ఏంటంటే ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆధ్యాత్మంతం కొంతయతే శ్రమదేవతవ. అంటే ఈ ప్రపంచంలో ఉన్నదంతే దుఃఖమే అని చెప్పేసి ఎవరు కూడా దానిలో మనస్సుని పెట్టరు. ఇది అంటారు. యతేంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్తయేవ సహ. మళ్ళీ కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మవాన్. యో తస్సుఖోంతరారామ తథాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయా క్షీణకల్మషాః. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా,
చిన్నద్వైదాయతాత్మాన సర్వభూత హితేరతా అంటే పాపాలు ఎలాగ పోతాయో ఇక్కడ చెప్పారు. తన్ను ఎవరైనా అవమానపరిస్తే అహంకారం నశిస్తుంది కదా, సంచిత పాపకర్మ కూడా నశిస్తుంది. దానితో పాటు అతడికి తితిక్ష అనే పరమధర్మం కూడా అలవడుతుంది. తితిక్ష అంటే ఓర్పు. అవునా? ఇవన్నీ కూడా నీ అంతట నువ్వు స్వాధీనపరుచుకోవాలి. ఒక్కసారి బ్రహ్మజ్ఞానం కలగగానే ఇవన్నీ వచ్చేస్తాయా అంటే రావు. ఇవన్నీ కూడా నీ యొక్క ప్రయత్నంతో లభిస్తాయన్నమాట. పరమధర్మం కూడా అలవాటవుతుంది. అది అతడి ఉన్నత స్థితికి బాటగా అవుతుంది. కనుక పరివ్రాజకుడు అవమానాన్ని అమృతంలాగా భావించాలి. ఇతరులు తన్ని సన్మానించి సంభావనలు దక్షిణలు ఇచ్చినప్పుడు వాటిని గనక స్వీకరిస్తే సంచిత పుణ్యమంతా మళ్ళీ నశించిపోతుంది. కనుక ఈ రహస్యాన్ని గ్రహించి వీతరాగుడైన వాడు గౌరవాన్ని విషంగా, అవమానాన్ని సంతోషంగా భావించాలి. ఇతరుల చేత అవమానించబడ్డవాడు ఆనందంగా మేలుకుంటూ సుఖంగా సంచరిస్తూ ఉంటాడు. దీనికి విరుద్ధంగా అవమానం చేసిన వాడు దుఃఖంతో మేలుకుంటాడు, బాధలతో సంచరిస్తూ చివరికి నశిస్తాడు. యతి అయినవాడు ఇతరులు చేసే నిందల్ని సహనంతో ఓర్చుకోవాలి. ఎవరిని తాను అగౌరవపరచకూడదు. తన దేహంతో ఇంద్రియాలతో ఎవరిని విరోధులుగా చేసుకోకూడదు. తన్ని ఎవరైనా కోపగించినా తాను వారి మీద కోపం తెచ్చుకోకూడదు. ఎప్పుడు శాంతంగా ఉండాలి. శబ్దాలు శరీరంలోని సప్త స్థానాల నుండి పుడతాయి. యతి అందులో ఏ స్థానంలోనూ అసత్యం పలకకూడదు అంటారు. అంటే సత్యము ఇచ్చేటప్పుడు సత్యం, పుచ్చుకునేటప్పుడు సత్యం, వెళ్ళేటప్పుడు సత్యం, వచ్చేటప్పుడు సత్యం, మాట్లాడేటప్పుడు సత్యం, చూచేది సత్యం, ఇలా ఉండాలన్నమాట. అంటే ఇంద్రియాలలోని శబ్దం ఉంటుంది అని చెప్తారు కదా, అందుకనే కాళ్ళతో ఏమైనా మనం మాట్లాడాం, కానీ మనం వెళ్ళవలసిన చోటు వెళ్ళాలి అనుకున్నప్పుడు అది శబ్ద రూపంలో అలా వెళుతుంది. అలాగే ఏదైనా ఇవ్వాలి, అది శబ్ద రూపంలో వెళుతుంది. ఏదైనా పుచ్చుకోవాలి, ఇదంతా సంకల్పమే కదండి. సంకల్పం అంటే శబ్ద రూపం కదా. అందుకని ఏది చేసినా సత్యం అని అందుకే అంటారు. ఎప్పుడు ఆధ్యాత్మ ధ్యాననిష్టతో ఎలాంటి అపేక్ష లేకుండా ఇతరుల్ని ఆశీర్వదించాలి. ఆత్మబల సంపన్నుడై సుఖస్వరూపుడై సంచరించాలి. ఇంద్రియ నిగ్రహాల్ని పాటించటం వల్ల, రాగద్వేషాల్ని నశింపచేసుకోవటం వల్ల, సకల జీవుల మీద దయ చూపించడం వల్ల యతి అమృతత్వాన్ని పొందుతాడు. ఈ శరీరం ఎముకలతో, నరాలతో, రక్తమాంసాలతో నిండింది. చర్మంతో కప్పబడింది. దుర్గంధంతో కూడుకుని ఉన్నది. మలమూత్రాలతో నిండింది. జరావ్యాధులకు నిలయమైనది. రజోదూషితమైనది. బాధలతో ఉన్నది. అందుకని కృష్ణయ్య ఆద్యాంతవంతం కౌంతేయ నతేషు రమతే బుధా అన్నారు. అంటే ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు కూడా దుఃఖాలతో కూడి ఉన్నది. అది మీరు సంసారమనే అనుకోవచ్చు, శరీరమైనా అనుకోవచ్చు కదా. అది బాధలతో ఉన్నది, అశాశ్వతమైనది, పంచభూతమయంగా ఉన్నది. ఇలాంటి తుచ్చమైన శరీరాన్ని యతి వదిలిపెట్టాలి. మాంసం, రక్తం, దుర్గంధం, మలమూత్రాలు, కొవ్వు, ఎముకలు అనే ఈ 7 ధాతువులతో నిండిన శరీరం మీద ఆసక్తి కలిగిన మూర్ఖుడు నరకానికి వెళతాడు. ఈ శరీరంలో ఉన్న నేను అనే అహంకారమే జీవుడికి మృత్యు మార్గాన్ని చూపిస్తోంది. సమస్త నాశనాలకి కారణమైన అహంభావాన్ని ప్రయత్నపూర్వకంగా వదిలి పెట్టాలి అన్నారు. సరే, ఇక్కడ యతి అయినవాడు ఎక్కడెక్కడికి సంచరించాలి. లోకంలో 2 కలిస్తే జంట అని, 3 కలిస్తే దాన్ని నగరమని భావించాలి. ఎవరు? భిక్షువు. యోగి నగరంలో ఉండకూడదు, అనగా 3 కన్నా అధికంగా ఉన్న జనాలతో కలవకూడదు. గ్రామంగా జంటగా కూడా ఉండకూడదు, అంటే 3, 2తో కూడా కలవకూడదు. ఏ యతి అయితే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తాడో అతడు తన సన్యాస ధర్మం నుండి కిందికి పడిపోతాడు. యతులు అంటే భిక్షుకులు. ఒకరికి 2 చేరటం వల్ల స్నేహం, లోభత్వం, మాత్సర్యం లాంటి దుర్గుణాలు వారిలో పెరుగుతాయి. ఒకరికి 2 ఉన్నా సరే, అవునా, వాడికంటే నేను గొప్పవాడిని, నాకు జ్ఞానం ఎక్కువ తెలుసు, లేదు అంటే వాడు ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు, నాకు ఆరోగ్యం లోపించింది, అవునా, ఏదో ఒకటి
గుణాలు వచ్చేస్తాయి అక్కడ. ఇందులో సందేహం లేదు. పరస్పరం సంబంధం పెంచుకోవటం వల్ల వారికి ఆత్మధ్యాన నిష్ట తగ్గిపోతుంది. అంటే ఇంకా లౌకికంలో పడిపోయినట్టే. అందుకనే గౌతమ బుద్ధుడు ఒక 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 గాజు ఉంటే గ్రహించాడు. బోల్డ్ గాజులు వేసుకొస్తే శబ్దం, ఒక గాజుతో ఉంటే ఏ శబ్దము చెయ్యదు కదా. అలాగనమాట. వారికి ఆత్మధ్యాన నిష్ట తగ్గిపోతుంది. అనవసర విషయాల మీద ధ్యాస మడుతుంది. రాగద్వేషాలు పెరుగుతాయి. కనుక భిక్షువు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటూ అన్ని విషయాల మీద వైరాగ్యంతో ఉండాలి. తాను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ప్రతి వాక్యం చివర నారాయణ నారాయణని సంబోధించాలి. అంటే నువ్వు పలుకుతున్నది పలికేవాడు నారాయణుడే కదా. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట అనే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకొకనేలా అని పోతన గారు చెప్పారు. అలాగా ఏదైనా విషయాన్ని నామస్మరణ అనేది నామి దగ్గరికి తీసుకెళ్తుంది. ఎందుకు నామస్మరణ ఎందుకు అలవాటు చేసుకోవాలి అంటే, ప్రతి విషయం ముందు వెనుక ఒక నామస్మరణ అలవాటు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనస్సులోంచి అసలు చెడు భావం కదలగానే కృష్ణయ్య అంటే తండ్రి నన్ను క్షమించు అనే ఒక మంచి అలవాటు ఏర్పడుతుందన్నమాట. అందుకనే మంత్రాన్ని సాధన చేసి అది నీ ఊపిరిగా మార్చేసుకోవాలన్నమాట. అప్పుడు ఎంతో కొంత గృహస్థులు కూడా చాలా మట్టుకు ధరిస్తారు. అనంతరం మనోవాకాయ కర్మలతో పరమాత్మని చింతించాలి. తన వాక్కుతో పరబ్రహ్మ విషయాల్ని ఉపనిషత్తుల్ని పఠించాలి. ఆత్మనిష్ట కోసం తన శరీరంతో ధ్యానం ఆసనాలు చేస్తూ ఉండాలి. మరణాన్ని జీవితాన్ని ఎప్పుడు గొప్పదిగా భావించకూడదు. అవునా? అంటే మరణాన్ని జీవితాన్ని ఎప్పుడు గొప్పదిగా భావించకూడదు. ఈ రెండిటిని అభినందించకుండా తన ఆయుర్దాయం పూర్తయ్యే వరకు రాజాజ్ఞ కోసం ఎదురు చూసే సేవకుడిలాగా కాలం కోసం ఎదురు చూస్తూ ఉండాలి అన్నారు. సరే, శ్రీకృష్ణ పరబ్రహ్మణిన ఇప్పుడు మనం సన్యాసి ఎలా ఉంటాడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. నారదా, సకల దేవతలు జీవుడి హృదయంలో ప్రాణరూపంలో ప్రతిష్ఠితులై ఉన్నారు. పండితులైన వారు హృదయంలో ఉన్న ప్రాణాన్ని జ్యోతి రూపంలో దర్శిస్తున్నారు కదా. అంటే ఇక్కడ మీరు బాగా వినండి. సకల దేవతలు జీవుడి హృదయంలో ప్రాణరూపంలో ప్రతిష్ఠితులై ఉన్నారు. 3 కోటి దేవతలు ఎక్కడో బయట లేరు, మనలోనే సంచరిస్తూ అంటే అధిష్టాన దేవతలుగా ఉన్నారు. ఇది అందరం మనకి తెలిసినది. కంటికి దేవత, నాలికి దేవత, చెవికి దేవత, పంచభూతాలు ఇక్కడే ఉన్నాయి. అలాగే ఎంతమందో దేవతలు మనకి ఆవులో చూపిస్తుంటారు. 3 కోటి దేవతలు ఆవులోనే కాదు, ప్రతి జీవులోని కూడా ఈ దేవతలందరూ కూడా ప్రతిష్ఠించబడి ఉంటారు. ఎప్పుడైతే వాటికి మనం ఆరాధిస్తున్నామో అంటే నిన్ను నువ్వు సత్సంకల్పాలతో ఉంటే వాళ్ళని ఆరాధించినట్టే. అది పండితులైన వారు హృదయంలో ఉన్న ప్రాణాన్ని జ్యోతి రూపంగా దర్శిస్తున్నారు. ప్రజ్ఞానం పొందినవాడు అంటే బ్రహ్మజ్ఞానం పొందినవాడు శిఖను బహిర్గతంగా ఉన్న యజ్ఞోపవీతాన్ని కూడా తీసేయాలి. ఇక్కడ అక్షర బ్రహ్మమే సూత్రం కనుక సన్యాసి ఆ పరబ్రహ్మమనే సూత్రాన్నే స్వీకరించాలి. సృష్టితోని అన్ని పదార్థాలలో సూక్ష్మరూపంలో ఉండి సర్వాన్ని సూచిస్తూ ఉంటాడు కనుక ఆ సర్వాంతర్యామనే సూత్రం అంటారు. కృష్ణయ్య చెప్పారు కదా, సూత్రంలో ఉన్న మణుల్లాగా ఇవన్నీ కూడా నాలోనే ఉన్నాయి. కృష్ణయ్య ఇక్కడ సూత్రం అంటే పరబ్రహ్మమే. ఇలా యథార్థ పరమపద బ్రహ్మను సూత్రంగా ఎవడు తెలుసుకుంటాడో అతడే బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. సూత్రంలో మణులులాగా పరమాత్మ అనే సూత్రంలో భూతాలన్నీ మణుల్లాగా గుచ్చబడి ఉన్నాయి.
అలాంటి పరబ్రహ్మ రూప సూత్రాన్ని ధరించిన యోగి యోగ విధుడవుతాడు. కనుక సన్యాసి బాహ్య సూత్రాన్ని అంటే యజ్ఞోపవీతాన్ని త్యజించాలి. ఎవడు పరమాత్మ భావం అనే సూత్రాన్ని ధరిస్తున్నాడో అతడే చైతన్యవంతుడు. ఇలాంటి బ్రహ్మసూత్రాన్ని ధరించిన వాడు ఎంకిలి భోజనం చేసిన అశుచి కాడు. జ్ఞాన సూత్రం కలిగిన వారికి బ్రహ్మసూత్రం అంతర్గతంగా ఉంటుంది. ఇలాంటి వారే నిజమైన యజ్ఞోపవీతాన్ని ధరించినట్టు. ఇలా జ్ఞాన యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి వారి శిఖయే జ్ఞానము. అంటే జ్ఞానమే శిఖ అక్కడనమాట. యజ్ఞోపవీతం శిఖాన్ని తీసేయాలంటారు కదా. అంటే ఆ బ్రహ్మజ్ఞానికి ఎందుకు తీసేయాలి అంటే అంతా నేనే అయి ఉన్నాను అనే సూత్రంతో ఉన్నవాడు. జ్ఞానమే ఆయనకి సూత్రం కదా, అందుకని జ్ఞానమే శిఖ. అదే వారి అనుష్ఠానం. పరమాత్మ అయిన అగ్నికి ఏ విధంగా జ్వాలాశిఖ ఉంటుందో జ్ఞానికి కూడా అలాగే జ్ఞానశిఖ ఉంటుంది. అలాంటి వారికి బాహ్యంగా ఉండే శిఖ అనిపించుకోదు. ఈ విధంగా జ్ఞానాన్ని పొందినవాడే శిఖి అని పిలువబడతాడు. అతడే విద్యావేత్త అవుతాడు. ఇక మిగిలిన వారు కేవలం జుట్టుని ధరించిన వారు మాత్రమే తప్ప జ్ఞానశిఖ కలిగిన వారు కాదు. బాహ్యశిఖ ఎవరికంటే అది కేవలం వైదిక కర్మానుష్ఠానం ఆచరించే బ్రాహ్మణాది వర్ణాల వారికి మాత్రమే. అలాగే యజ్ఞోపవీతం కూడా ఎవరికైతే జ్ఞానమే శిఖగా యజ్ఞోపవీతంగా ఉన్నదో అలాంటి వారి దగ్గరే సకల బ్రాహ్మణ ధర్మాలు ఉంటాయని బ్రహ్మవిధులు చెబుతారు. కృష్ణయ్య. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమస్తే. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం సన్యాసులు ఎన్ని రకాలు అనేది మనం తెలుసుకుందాం.